ఇవాళ వాస్తవానికి 2019లో ఈ సమస్య జరిగినప్పుడు ఆనాడు ఖచ్చితంగా ప్రభుత్వం మరి పిల్లలకు ఇబ్బంది కలగొద్దు, అందుకే ఎక్కడ రాజకీయంగా సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడొద్దు అని ఎక్కడ డైవర్షన్ చేయలేదు. ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఆనాడు ఎవరు బయటికి తీయలే, మీడియా కాదు లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు, ఆనాడు అదే ప్రభుత్వం పోలీస్ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని జైలుకు పంపించింది. సో సమస్య ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు, ఆనాడు కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల తర్వాత కూడా చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. గ్లోబరీనా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబ్ అరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబ్ అరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది? ప్రశ్న నంబర్ 1. ఇగోండి ఇంకొక సర్క్యులర్, సేమ్ గ్లోబ్ అరీనా టెక్నాలజీస్, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో కాంట్రాక్ట్, అసెస్మెంట్ బీటెక్ పరీక్షలు. అప్పటికి కూడా తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కాంగ్రెస్ ప్రభుత్వమే గ్లోబ్ అరీనా టెక్నాలజీస్ అసెస్మెంట్ చేస్తుంది బీటెక్ పరీక్షలని. మరి కేటీఆర్ గారి సంస్థ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లిచ్చింది? దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. 2012లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమిట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ. ఇగోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది ఆ యొక్క వేదిక ఫోటో. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజు గారు, ఆ రోజు ఐటీ విభాగానికి సెక్రటరీ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ గ్లోబ్ అరీనా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సుకి స్పాన్సర్ గ్లోబ్ అరీనా. అందులో వక్తగా దాని యొక్క CEO. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సులో విఎస్ఎన్ రాజు గ్లోబ్ అరీనా CEO ఉన్నారు. అప్పటికి కేటీఆర్ గారు ప్రభుత్వంలో లేరు. ఇవ్వండి మిగతా అధికారులతోని అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారితో గ్లోబ్ అరీనా CEO. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇన్ని ఫోటోలు చూపెట్టిన అంటే ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి ఈ గ్లోబ్ అరీనా. ఇప్పుడు కోయం ఎడ్యుటెక్. ఇది సరిపోక ఇగోండి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చింది కేటీఆర్ గారు కాదు, అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రీవియస్ క్యాబినెట్లో అవార్డు ఇచ్చారు గ్లోబ్ అరీనా సంస్థ CEOకు. మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించండి, కాంగ్రెస్ నాయకులను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ అనురాగ్ ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నించండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ని నడిపిస్తున్నది ఈ యొక్క గ్లోబ్ అరీనా, పేరు మార్చుకొని కోయం ఎడ్యుటెక్.
కర్ణాటకలో 2 విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంస్థకు ఇచ్చింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం, అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ని టార్గెట్ చేయాలి. ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ యొక్క కాంగ్రెస్ కార్యక్రమాలలో ఉన్న. మరి గ్లోబరీనా ఎందుకు కేటీఆర్ గారికి సంబంధం పెడుతున్నారు? స్ట్రైట్ ఆన్సర్. ఇలా దేశంలో ఉన్న యువత, ద యూత్ ఆఫ్ దిస్ నేషన్ షుడ్ అండర్స్టాండ్ both Bharatiya Janata Party and Congress Party are trying to divert this issue. ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ కలిసి. వాళ్లకు నరేంద్ర మోదీ గారి నుంచి డైరెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒక పాపులర్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇవాళ వచ్చేసరికి చూసినాం. ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. జంతర్ మంతర్ తర్వాత రోడ్డు నిండా మొత్తం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఆంక్షలు పెట్టినా కూడా మీరు ఇంతమందే రావాలి, 1000 మంది కంటే ఎక్కువ రావద్దు, మీరు ఈ సమయం వరకే ఉండాలి అని అంటే ఎవరు వినలే. యూత్ అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళ క్రియేటివ్ పోస్టర్స్ తీసుకొని వచ్చారు. మొత్తం ఇందిరా పార్కు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా యువత ఉన్నారు. సో ఈ భయం పట్టుకొని ఒక కొత్తగా ఒక ఎమ్మెల్సీకి మొన్న ఒక శాఖ కూడా ఇచ్చారు, ఒక మినిస్ట్రీ ఇచ్చారు. 2 ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళు ఏం లేదు, మినిస్ట్రీ ఆఫ్ అబ్యూజ్, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్. తెలంగాణలో ఒక కొత్త మినిస్ట్రీ ఇచ్చారు. ఏంటంటే కేటీఆర్ మినిస్ట్రీ, కేటీఆర్ ఫోబియా అన్నట్టు. ఈ 2 ఎమ్మెల్సీలు ఏం చేయాలంటే కేటీఆర్ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. ఇద్దరు కూడా పాపం ఏంటంటే ఒక ఆయన విద్యార్థి సంఘం నుంచి వచ్చిండు, ఇంకొక ఆయన ఉద్యమాల నుంచి వచ్చిండు. కానీ విద్యార్థి ఉద్యమాన్నే కించపరుస్తూ ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు. మేము సూటిగా అంటున్నాం, ఇక బంద్ చేయండి. ఇక గ్లోబరీనా కాదు, ఉంటే ఉరిదీస్తారా, జైలు వేస్తారా, ఏం చేస్తారా చూడండి ఆ సంస్థను. కానీ అనురాగ్ ఠాకూర్ గారు అవార్డు ఇస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు పిలిచి వక్తం చేస్తారు, స్పీకర్ని చేస్తారు, స్పాన్సర్షిప్ తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు. కానీ ఇవాళ ఆ మహా ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ఇవాళ డైవర్ట్ చేయడానికి, నీరుగార్చడానికి వాళ్ళ కేటీఆర్ గారు టాపిక్ తీయడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాం, ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్, కాంట్రిబ్యూట్. ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద మూవ్మెంట్, యూ కెన్ సపోర్ట్. బట్ ఇఫ్ యూ కెనాట్, ప్లీజ్ షట్ అప్. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్, సపోర్ట్ ఇట్. If you can contribute, but don't divert it. Please shut up. ఇవాళ యువత కూడా అదే చెప్తున్నారు. అసలు సంబంధం లేకుండా ఇక్కడ మీరు అందరూ ఉద్యమం చేస్తున్నారు. పిల్లలకు క్లారిటీ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారి నుంచి భరోసా కావాలనుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకులు, ఈ పంచాయతీలు బంద్ కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థను తీసుకోండి, చట్టాలను తీసుకోండి అని అంటున్నారు. వాళ్ళకి క్లారిటీ ఉన్నది. ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామినేషన్స్. కానీ తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా ముక్కు ఇట్లున్నది కదా అంటే లేదు ఇట్లున్నది అన్నట్టు సూటిగా నీటి గురించి మాట్లాడకుండా, సూటిగా జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జులు, జంతర్ మంతర్ దగ్గర పెలెట్ ఫైరింగ్, జంతర్ మంతర్ దగ్గర మీడియా వాళ్ళ మీద అటాక్స్ చూసినాం. పాపం